ఇప్పుడు ఒకే ఒక మనిషి మనకు కనిపిస్తున్నాడు. అయితే మొట్టమొదట ఎవరు ఉన్నారంటే మనిషా? దేవుడా? అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనిషి దేవుని పోలిక మన పోలికని నరుణ్ణి చేద్దాం రండి అని దేవుడు చేశాడు. అది అన్ని రూపాల కన్నా మనిషి రూపం చాలా గొప్పది. కాబట్టి దేవుడికి నచ్చింది కూడాను మనిషి రూపమే. అసలు దేవుడు తన స్వరూపమందు మానవుని సృష్టించాడు. అలాగే ఆ స్వరూపంతో మానవ స్వరూపంతో దేవుడు ఈ భూలోకంలో పుట్టాడు రెండును. అది దేవుడికి ప్రార్థించేవాడు మానవుడు. దేవుడు ఆయనకి దర్శనం డైరెక్ట్గా ఇచ్చేవాడు ఆదిలో. అది చూసి దేవుడు ఈ మానవుడికి ఏది కావాలో అది ఇచ్చేవాడు. ఆ వెలుగు వీళ్ళకి తోడై ఉండేది. మొట్టమొదట వెలుగు ఏ వెలుగు ఉన్నది అనుకుంటే దేవుని వెలుగు. ఎందుకంటే భూమి నిరాకారంగా ఉన్ను శూన్యంగా ఉండను అగాధ జలాలపైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది. వెలుగు మంచిదని పలికినట్టు మనం చూస్తున్నాం. ఆ వెలుగే దైవ వెలుగు. ఫస్ట్ దేవుని వెలుగు, తర్వాత సెకండ్ లోక వెలుగు. అయితే దేవుని వెలుగు మానవుడికి తోడే ఉండేది. ఇప్పుడైతే మానవుడికి దేవుడికి కనెక్ట్ లేదు. ఎందుకంటే మానవుడికి దేవుడికి మధ్యలో ఏం అడ్డు వచ్చింది? పాపాలే. ఆ పాపాలు తొలగితేనే దేవుడిని మనం చూడగలం. ఇప్పుడు దేవుడిని మనం చూడాలనుకోండి, మధ్యలో దేవునికి మనకి మధ్యలో పెద్ద గోడ గట్టి ఉందనుకోండి, ఆ దేవుని వెలుగు మనకి వస్తుందా? రాదు. మనం ఆయన చూడగలుగుతామా? చూడలేం కదా. ఇక్కడ చూసుకుంటే ఆదాము అవ్వ మనకు కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మొట్టమొదట కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుడు 6 రోజులు భూమి ఆకాశాలు సృష్టించాడు. 7వ రోజున విశ్రాంతి ఇచ్చేశాడు. అలాగే ప్రతి 10 ఆజ్ఞల్లో మనం చూస్తాం. నిర్గమాకాండంలో 6 రోజులు దేవుడు భూమాకాశాలు అన్నీ సృష్టించిన తర్వాత 7వ రోజు విశ్రాంతి తీసుకుని దేవుడే. కాబట్టి మీరు కూడా విశ్రాంతి తీసుకోండి అన్నాడు. ఆ 7వ రోజుని దేవుని ఆలయముల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ నిర్గమాకాండంలో 10 ఆజ్ఞలు ఉంటుంది. మీ దాసీలు కానీ మీ పనివాళ్ళు కానీ అందరికీ విశ్రాంతి ఇవ్వండి, మీరు కూడా సెలవు పెట్టుకొని మీరు రాండి అని చెప్తున్నాడు. అందరూ విశ్రాంతి తీసుకోవాలి, పని చేయకూడదు. అది ఆ రోజు ఎవరిది అంటే దేవుని రోజు, దేవుని కోసం. దేవునికి మనం కనెక్ట్ అయ్యి ఉండమని దేవుడు ఆ విషయాన్ని దేవుని ప్రేమ తెలియవరిసే పని చెప్పాడు. అయితే ఇక్కడ జంతువులతో కూడా అన్ని జంతువులు దేవుడు అన్ని సృష్టించిన తర్వాత ఇవన్నీ ఏలుటుకు నరుడు ఉండాలని సృష్టించాడు. నరుడిని సృష్టించాడు. ఆ జంతువులతో నరుడు ఆనందంగా గడిపేవాడు. ఎందుకంటే పాములేమి అవేమి ఏం అనేవి కదా, మానవుడిని కూడా ఎంతో కలిసి మెలిసి ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ ఒక విషయం నేను చెప్తున్నాను ఏంటంటే, మరి మొట్టమొదట ఎవరిని సృష్టించాడు దేవుడు అంటే 7వ రోజున, అదే 6వ రోజున. 6 రోజులు తయారు చేసినప్పుడు ఇవన్నీ ఏలుటుకో అని మగవాడిని ముందు సృష్టించాడు. నేల మట్టితో నిర్మించి నాసికాంధ్రముల జీవాయువు ఓదగా నరుడు జీవాత్మైనని చెప్పాడు. మరి జీవాత్మ అయ్యాడు నరుడు. అయితే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నాడు దేవుడే మళ్ళీ. అందుకే మా నరుడు జంతువులతో వాటితో ఇప్పుడు ఈ రోజును కూడాను అన్నిటికీ మనకి అధికారం ఇచ్చాడు. కాబట్టి మన అన్నిటిని మీరు ఏలుదురు కాక అన్నాడు దేవుడు. కాబట్టి ఈ రోజులు పుల్లు కూడా కొంతమంది పెంచుతున్నారు. మొన్న ఒక ఆయన పులిని పెంచుతున్నాడు. 40 కేజీలు మటన్ దానికి వేస్తాడు. అది బాగా ధనవంతుడు. అయితే ఇంతకు విషయం ఏంటంటే, ఒక పులి ఎంతమందిని ఇస్తే 100 మందిని కొట్టిపడేయగలదు. కానీ మానవుడికి అది లోబడుతుందంటే దేవుని ఆజ్ఞే. ప్రతి జంతువులు కూడా మానవుడికి లోబడతాయి. ఎంత పెద్ద జంతువు సింహమనేనే వలేసి పెట్టేస్తాడు మానవుడు. ఈ జ్ఞానం ఎవరు ఇచ్చారంటే దేవుడే ఇచ్చాడు. అది మనం తెలుసుకోవాలి. మన సొంత జ్ఞానంగా దేవుడు ఇచ్చాడు. అందుకే ఏ ఒక ఘనకార్యం మనం మంచి పనులు చేసినప్పుడు కూడా దేవుడినే మనం గుర్తుపెట్టుకోవాలి, అది నేర్చుకోవాలి. కృతజ్ఞత భావాన్ని తెలియపరచాలి. ఇది నా తెలివితేటలే, నేను దీన్ని పట్టుకోను, ఆ జంతువులు బంధించగలుగుతున్నాను అని అనుకోకూడదు. దేవుడు ఆజ్ఞ ఇవ్వబట్టి అవి లోబడుతున్నాయి. అది మీకు తెలుసు. శిలక పెట్టలేమి ప్రతి ఒక్కటి కూడాను మనకి లోబడుతున్నాయి. ఈ రోజుల్లో కుక్కలు పెంచుతారు, అన్నిటి పెంచుతారు. సరే, మగవానికి సాటైన తోడు కావాలని చెప్పి మగవాడి నుంచి పక్కటెమిక కోసి దేవుడు నరుని లేడీస్ని ఆడవాళ్ళు సృష్టించాడు. అవ్వ ఆదాం మొదట వీళ్ళు. అప్పుడు అందుకే కదా ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసినప్పుడు కూడా మగవాడు కన్నా ఆడదాన్ని 2 సంవత్సరాలు చిన్నదానే చేస్తారు. ఎందుకంటే మొదట ఆదామే పుట్టాడు కాబట్టి మగవాడు, తర్వాత ఆడది. కాబట్టి అబ్రహాంకి సారా ఏమంటుందంటే యజమానుడు అంటది.
తెలుసు మనకి, బైబిల్లో ఉంది. అలాగే మగవాడికి యజమానుడని పిలుస్తారు. ఎందుకంటే 2 సంవత్సరాలు పెద్ద కాబట్టి దేవుడికి మా యజమానుడు గొప్ప పెద్దవాడని లెక్క. కాబట్టి పల్లెటూరులో మనం ఇంతకుముందు చూసేవాళ్ళం. ఎవరైనా వచ్చినా వెంటనే ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చేసరికి మంచం మీద కూర్చుండేవాళ్ళు, కింద కూర్చుండిపోయేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. ఎందుకంటే మగవాళ్ళకే గౌరవించారు ఓవరాల్గాను. భర్తకైతే ఏమండి అని పిలుస్తారనమాట, ఒక యజమానుడి కింద. యజమాని కూడా అంటారు పల్లెటూరులో, మా యజమాని వస్తారండి అంటారు. మరి అది మనం అర్థం చేసుకోవాలి, దేవుడిచ్చిన ఆజ్ఞే. మరి ఇక్కడ కొన్ని విషయాలు చూసుకుంటాం. మొట్టమొదట ఒక్క మగవాడిని సృష్టించారు కదా, ఆయన ఎలాగ కాపురం చేసి ఎలాగ ఉన్నాడు అనుకోవచ్చు. సరే, ఆదాము అవ్వ ఇద్దరే ఉన్నారు, వాళ్ళకి ఏబోలు కయ్యాను ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. మరి వాళ్ళు నలుగురు అయ్యారు. తర్వాత ఈ కయ్యాను కూడా ఏం చేశారంటే, ఏబోలు దేవుడికి ఇష్టమై ఉండుట చేత చూసి వారవలేక, దేవుడు ఎక్కువగా ఏబోలుని ప్రేమిస్తుంటాడు. ఈ కయ్యాను వారవలేక పొలంలోకి తీసుకువెళ్ళి, అంతా ఈయన్నే ప్రేమిస్తాడు, నన్ను మాత్రం ప్రేమించడు అని అరుసుగుపడి ఒక పెద్ద రాయి తెచ్చి ఆయన చంపేశాడు. అక్కడ చచ్చిపోయాడు ఆయన. ఏబోలు కయ్యాను చంపాడు. అప్పుడు ఎందరు ఉన్నారు? అవ్వ, ఆదాము, ఈ కయ్యాను కూడా దేవుడు వచ్చి, నువ్వు ఎందుకు అలా చంపావు అంటే, నేను చంపలేదు అంటాడు. మరి ఏమయ్యాడు చెప్పండి, నన్ను కాపలా పెట్టావా అన్నాడు. నువ్వు చంపావు, ఆయన రక్తం వచ్చి నాకు మొరపెట్టింది అని దేవుడికి తెలియదా? మనం ఎన్నో పనులు చేసినవన్నీ, ఈ పాపాలు చేసినవన్నీ దేవుడికి తెలుసు. అప్పుడు అడిగేవాడు, ఈ రోజులు అడగట్లేదు, 6 ఆల్రెడీ నరకంలో వేయడమే పని ఉంది అంతే. అప్పుడు అడిగేవాడు, మొదట్లో తక్కువ కాబట్టి. ఇప్పుడు జనాలు ఎక్కువ కనుక దేవుడు మన అవసరం లేదు, దేవుడు అవసరం మనకుంది. నరకం పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది, దేవుడిని ఎత్తుక్కోవాల్సిన బాధ్యత మనకే ఉంది. కాబట్టి మనం పాపం చేస్తాను. అలాగే ఆయన అలాగే చేశాడు కదా కయ్యాను. కాబట్టి నువ్వు దేశ దిమ్మరవుతావని చెప్పించాడు దేవుడు. అందువల్ల ఈవేళ ఎంత కష్టపడినా మగవాడికి కాలం వెళ్ళట్లేదు, చాలా కష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆ శాపమే మనకు వచ్చింది. మానవుడు అయ్యో ఇది కయ్యాను తప్పు చేశాడు. తర్వాత పక్కన పెడదాం, యోబులు చనిపోయాడు, కయ్యాను ఉన్నాడు, ఆదాము ఉన్నది, అవ్వ ఉన్నది, ముగ్గురే ఉన్నారు. మరి కయ్యాను ఎవరితో కాపురం చేశాడు? ఆదాము, ఆయనకి భార్య ఉంది. కయ్యానికి భార్య ఎక్కడ ఉంది? ఇది మళ్ళీ త్వరలో మీకు చెప్తాను, మరొక వీడియోలో చూద్దాం.